ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రుల్లో నవదుర్గల్ని ఆరాధించడం అత్యంత ప్రశస్తమైనది. ఆ పరాశక్తి స్వరూపిణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవిగా 9 రోజులు 9 దుర్గలుగా నవదుర్గలుగా ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాయిని. నవదుర్గా ప్రకీర్తిత ఉక్తానేతాన్నామాన్ బ్రహ్మాణ్య మహాత్మన. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ 9 దుర్గల్ని గురించి ప్రస్తావించాడని దేవీ కవచంలో తెలుపబడింది. 7వ రోజు ఆరాధించవలసిన దుర్గాదేవి కాళరాత్రి. ఏకవేణి జపాకర్ణి, పూరానగ్న ఖరస్థిత, లంబోష్టి కర్ణికాకర్ణి, తైలాభ్యక్త శరీరిణి, వామపాదోల్లసల్లోల లలిత, కంటకాభూషణ, వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి. చంద్రహాసమనే ఆయుధాన్ని పట్టుకుని ఒంటి జటతో నల్లని శరీర వర్ణంతో త్రినేత్రములతో ఉండే కాళరాత్రీదేవి భయంకరంగా కనిపిస్తుంది. గార్ధవం ఈ తల్లి వాహనం, కానీ ఈ దేవి భక్తులకి సర్వ శుభాలని కలిగిస్తుంది. అందుకే కాళరాత్రిని శుభంకరి అని కూడా అంటారు. ఈ దేవిని స్మరించినంత మాత్రాన్నే భూత ప్రేత పిశాచాదులు దానవులు భయంతో పారిపోతారు. ఈ దేవిని ఆరాధించేవారికి శత్రుపీడ, జంతు భయము, గ్రహ బాధలు మొదలైనవి తొలగిపోయి నిర్భయంగా ఉండగలుగుతారు.